నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అమావాస్యతో కూడుకున్న సోమవారం కనుక వస్తే దాన్ని సోమావతి అమావాస్య అంటారని విన్నానండి. సోమావతి అమావాస్య రోజు ఎటువంటి పూజ లేకపోతే ఎటువంటి పరిహారం చేసుకుంటే కనుక ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చెప్పండి. జై శ్రీరామ్. సోమావతి అమావాస్య అంటే సోమవారం అమావాస్య కలిసి రావడాన్ని సోమవతి అమావాస్య అంటారు. ఆ సోమవతి అమావాస్య రోజు అయితే ఈ సంవత్సరం 30వ తారీఖు సోమవారం అలాగనే అమావాస్య 2024 డిసెంబర్ 2024 రావటం జరిగిందనమాట. గౌరీ తపోవ్రతం అని కూడా ఒకటి ఉంది. గౌరీదేవి తపస్సుకి అంటే పరమేశ్వరుణ్ణి పరిణయం ఆడటం కోసం తపస్సుగా వెళ్ళిన రోజు కూడా అదే రోజు వచ్చింది కాబట్టి విశేషమైన రోజు. ఆ రోజు స్త్రీలు సౌభాగ్యం కోసం, దీర్ఘ సౌమంగళ్యం కోసం, సౌభాగ్యం కోసం ఈ దేవాలయాల దగ్గర రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండటం చూస్తూ ఉంటాం. అటువంటి చెట్ల దగ్గర ఒక నాగ ప్రతిమ అంటే నాగులు రెండు కలిసి ఉన్న ఒక ప్రతిమ ఉంటుంది. జంట నాగుల దగ్గర ఆ చెట్టు దగ్గర ఆ నాగుల ప్రతిమ ఉంటుంది. అక్కడికి వెళ్లి ఉదయాన్నే స్నానం చేసి అలాగనే మొత్తం అలంకరించుకొని అక్కడికి వెళ్లి శుభ్రం చేసుకొని ఆ పాలతోటి ఆ నాగులకు అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత తుడిచి బొట్లు పెట్టుకొని అక్కడ ముగ్గు వేసుకొని దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత మనం ఏదైతే నైవేద్యం తీసుకెళ్తామో ఆ నైవేద్యాన్ని అక్కడ స్వామివార్లకు సమర్పణ చేసి దాని తర్వాత ఆ చెట్ల చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ 108 ప్రదక్షిణలో కూడా ఈ శ్లోకంతో చేసుకుంటూ ఉండాలన్నమాట. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః. ఈ శ్లోకాన్ని 108 సార్లు పఠిస్తూ 108 సార్లు ఆ వృక్షాల చుట్టూ అలాగనే ఆ నాగుల చుట్టూ కలిపి ప్రదక్షిణం చేయటం ద్వారా భర్తకి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా లేదా భార్యాభర్తలిద్దరూ అన్యోన్యత లేకపోయినా ఆ విధంగా ఈ ప్రక్రియ చేయటం ద్వారా భార్యాభర్తలిద్దరి మధ్య అన్యోన్యత అలాగనే స్త్రీకి సౌభాగ్యం, సౌమంగళ్యం. సౌభాగ్యం అంటే ఇంట్లో స్త్రీకి కావలసినవన్నీ కూడా సమకూరటం. అలాగనే దీర్ఘ సౌమంగళ్యం అంటే బ్రతికి ఉన్నంత కాలం కూడా యావజ్జీవంగా అంటే దీర్ఘ సౌమంగళ్యంగా బ్రతికి ఉన్నంత కాలం కూడా ఈ వైధవ్యం అనేది లేకుండా అంటే ఆడవాళ్ళు కోరుకోవాల్సింది ఏంటి? దేవుణ్ణి దీర్ఘ సౌమంగళ్యంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలని కోరుకోవాలి. అదే ఆశీర్వదిస్తారు. అంటే స్త్రీకి సౌభాగ్యం దీర్ఘ సౌమంగళ్యం ఉంది అంటే ఒక రకంగా అక్కడ భర్త కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని కోరుకోవటమే. భర్త బయటికి వెళ్తాడు, బయటికి వెళ్ళి సంపాదించి వస్తాడు. ఎంత చేసినప్పటికీ కూడా ఇంట్లో ఆడవారు చేసే పూజల ద్వారానే భర్త బయటికి వెళ్లి క్షేమంగా వెళ్లి లాభంగా మరలా ఇంటికి తిరిగి వస్తాడనమాట. అలాగా భర్త సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలాగనే మంచి లాభాలతో ఉండాలి అని అనుకునే స్త్రీలు ఈ రోజున సోమవతి అమావాస్య రోజున నేను చెప్పిన విధంగా ఈ ప్రక్రియ అంతా కూడా చేస్తే ఆ దేవుడికి పూజ చేసుకోవటం వల్ల అలా చేయటం వల్ల స్త్రీలు సౌభాగ్యాన్ని అలాగనే దీర్ఘ సౌమంగళ్యాన్ని పొందుతారు. ఇప్పుడు మీరు అన్నారు మంత్రం చదువుతూ అన్నారు కదా, కొంతమందికి ఆ మంత్రం పఠించడం రాదనుకోండి, అటువంటి వాళ్ళు ఏదైనా ఒక చిన్నది మీ ఇష్టదేవత ఎవరైతే ఉంటారో వారు చదువుకోవచ్చు. ఈ వేప చెట్టు లక్ష్మీదేవి, రావి చెట్టు వృక్షాలన్నిటికీ రాజు అనమాట. అక్కడ మూలతో బ్రహ్మరూపాయ అంటే మొదట్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యతో విష్ణు రూపిణి అంటే చెట్టు మధ్యలో విష్ణు ఉంటాడు, ఆ అగ్రత అంటే చివర్లలో ఆ చెట్టు చివరిలో శివుడు ఉంటాడు అనమాట. వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నదే ఆ వృక్షం అనమాట. ఆ ముగ్గురు ఎవరి పేరైనా తెలుసుకోవచ్చు, లేదా మీ ఇష్టదేవతలు, కులదేవతలు, మీకు సంతానం కోసం అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తర్వాత ఇంకొక విషయం, సంతానం కావాల్సిన వారు కూడా ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ప్రక్రియ చేస్తే సంతానం కూడా కలుగుతుంది. ఆ సంతానం ఒకవేళ సంతానం కలిగి వారి ఆరోగ్యం గాని, విద్య గాని, ఉద్యోగాలు గాని సక్రమంగా లేకపోతే ఈ విధంగా కనుక చేసినట్లయితే వారి విద్యా ఉద్యోగాలు అన్ని సక్రమంగా ఉంటాయి. అలాగనే వారి వివాహం కావాలన్నా లేదా ఇంకా ఏదైనా కోరికలు ఉన్నా గానీ అవి కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా అయితే ఈ భార్యాభర్తలిద్దరికి కూడా మంచి చేకూరుతుంది అనమాట. నిజంగానే మీరు అంటే అన్నిటికి సంబంధించి చాలా చక్కటి పరిహారం చెప్పారు. అయితే ఇది ఈ సోమవారం 30వ తారీఖు డిసెంబర్ 30వ తారీఖు సోమవారంతో కూడిన అమావాస్య వచ్చింది కాబట్టి ఈ పరిహారం చేయాలా, లేకపోతే ప్రతి అమావాస్యకు కూడా చేసుకోవచ్చా అండి? అయితే ఈ అమావాస్య వ్రతాన్ని ఆచరించి ఈ విధంగా చేయాలి. ఒకవేళ వ్రతం చేయలేని వారు ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే ఈ జంట నాగులకు కానీ ఆ రావి చెట్టు అలాగనే వేప చెట్టు ఈ రెండింటికి చేయాలి అంటే మంగళవారం రోజు చేసుకోవచ్చు.
కార్తికేయుడు ఈ వీటికి అధిపతి అనమాట. ఇది నాగులన్నిటికీ కూడా ఆయన కూడా అదే రూపంలో ఉంటాడు. మంగళవారం రోజు చేసుకోవటం ఉత్తమం. కావాలంటే దీని గురించి మరలా ఇంకొక వీడియో చేసుకుందాం. ఇది ఈ జంట నాగులకు చేయటం ద్వారా మంగళవారం ఇలా చేస్తే ఈ విధంగా చేస్తే ఏ ఫలితం ఉంటుంది, అలాగనే ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, అప్పుడు ఏ దేవతని ప్రార్థించాలి అనేది దాని గురించి మరలా తెలుసుకుందాం. ఓకే, దానండి. అయితే సోమావతి అమావాస్య 30వ తారీఖు, డిసెంబర్ 30వ తారీఖు భర్త ఆరోగ్యం కోసం, లేకపోతే భర్త వృద్ధిలోకి రావడం కోసం, లేదు సంతాన సమస్యలు ఉన్న వాళ్ళు, లేదు పిల్లలు చక్కగా చదువుకోవడానికి, వాళ్ళు ఉన్నత స్థితిలోకి ఎదగడానికి ఏదైనా సరే స్త్రీలు పాటించాల్సిన రెమెడీ ఇది కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు పాటించాల్సిన రెమెడీ. చాలా చక్కటి పరిహారం అండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా చక్కగా ఈ సోమావతి అమావాస్యని వినియోగం చేసుకుని మీరు చెప్పిన రెమెడీ ఫాలో అయ్యి వాళ్ళు. ఈ సోమవారం చాలా తక్కువగా వస్తుంది, సోమవారం అమావాస్య కలిసి రావడం తక్కువగా వస్తుంది. అది గౌరీ వ్రతం కూడా అన్నారు కదా ఇందులో. గౌరీ తపో వ్రతం అని కూడా ఉంది, కాబట్టి ఆ రోజు చేసుకోవడం ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగనే ఈ సోమవారం అమావాస్య కలిసి రావడం చాలా తక్కువగా ఉంటుంది, మన సంవత్సరంలో ఒకసారి కూడా చూడలేం. అటువంటిది ఈ సోమవారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు. రైట్ అండి, ధన్యవాదాలండి. నమస్తే.